నిజామాబాద్ జిల్లా బోధనపట్టణంలో బసవతార కాలనీ వాసులు శివసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపికిషన్ ఆధ్వర్యంలో శ్రీరామ జన్మభూమి అయోధ్య పూజిత అక్షింతల పంపిణీకై బీటీనగర్ నుంచి రామాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి ఆలయంలో గల అక్షింతలకు పూజలు నిర్వహించి అనంతరం బీటీనగర్లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించి కాలనీలోని ప్రతి హిందూ ఇంటికి అక్షింతలు చేరే విధంగా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని పసుపులోటి గోపికిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారక్ నగర్ కాలనీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 500 సంవత్సరాల నిరీక్షణ అయినటువంటి అయోధ్య రామ మందిరం యొక్క అక్షింతలు బసవతారక్ నగర్లో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు బసవతారక్ నగర్ లక్ష్మీనరసింహస్వామి గుడి నుండి శక్కర్ నగర్ రామాలయం వరకు భారీగా ర్యాలీగా వచ్చి స్వామివారి అక్షింతల్ని ఘనంగా ఈ బసవతారక్ నగరులో పంపిణీ చేయడం కోసము ఈరోజు తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు శుభదినం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ మా మర్యాద పురుషోత్తమైనటువంటి మా ఆరాధ్య దైవం ఆ అయోధ్య రాముడి యొక్క 22వ తారీఖు భవ్య మందిర నిర్మాణము విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది. కావున దేశం కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు పండగ చేసుకోవాల్సిన సందర్భము. ఎందుకంటే దేవుడు ఎలా ఉండాలి అంటే అది రాముడిలాగా ఉండాలి. అన్న అంటే ఎలా ఉండాలి అంటే అది రాముడిలాగా ఉండాలి. ఈరోజు ఒక భర్త ఎలాగా ఉండాలి అంటే అది రాముడిలాగా ఉండాలి. ఈరోజు అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి. ఈరోజు ఒక రాజు ఎలా పరిపాలించాలి అంటే అది రాముడిలాగా ఉండాలి అని చెప్పి ప్రతి విషయంలో ఆదర్శప్రాయుడైనటువంటి శ్రీ రఘురామ వంశస్థుడైనటువంటి శ్రీ ఆ రఘురాముడి యొక్క అక్షింతలు బోధన్ పట్టణంలోని గల్లీ గల్లీలో ఇంటికి చేరుతున్నందుకు బోధన్ ప్రజలు ఈరోజు చాలా ధన్యులైనారు. కావున ఆ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.